రాజు రైతే రాజు రైతే రాజు. నా పేరు మొగలయ్య, దుద్యాల్ విలేజ్, వికారాబాద్ డిస్టిక్. మొత్తం 12 గేదెలు 3 ఆవులు సార్. నాకు 3 years ముందు 3 గేదెలు ఉండే సార్. ఆ తర్వాత పెంచుకుంటూ ఇక వ్యవసాయ రంగంలో తక్కువ దిగుబడి రావడంతో ఇక్కడ పాడి రంగంలోకి వచ్చిన సార్. 3 పెంచుకుంటూ ఆ తర్వాత పాలను చూసి 1, 2 అట్లా పెంచుకుంటూ 12 గేదెలు చేసిన 3 ఆవులను చేసుకున్నా సార్. అంతకుముందు మినరల్ మిక్చర్ ఇవి వాడకన్నా ముందు అప్పుడు వేరే బయట నుంచి వాడుతుండే సార్. వాటి నుంచి యథావిధిగా పాలైతే విరగకపోతుండే. వాళ్ళేమో వాడతాయి పెరుగు అది అని చెప్తుండ్రి. ఇక కాల్షియం గిట్ట వాడిన సార్. ఏం రిజల్ట్ లేకపోతుంటే ఇక యూట్యూబ్లో చూసుకొని ఇట్లా పాలు బాగుంటాయి, ఇట్లా కండిషన్లో ఉంటుంది, చూడి సకాలంలో పడుతుంది అనేసరికి అది విని నేను వాడి కొద్దిగా ఫస్ట్లో స్టార్టింగ్లో వాడి చూద్దామని వాడిన. సో నాకు రిజల్ట్ బాగా అనిపించింది సార్. పాలు పెరిగేసినాయి. నిజం అనుకున్నా సార్. నేను అబద్ధం అయితే అనుకోలేదు. రైతులతో చూసినా ఒకసారి వాడి చూద్దాంలే, నా అబద్ధం అనిపించినా నాకు వాడి చూద్దాంలే అని తీసుకొచ్చిన సార్. ఆర్డర్ చేసి ఎంతో ఖర్చు చేస్తున్నా బయట, దీనికి ఒకసారి ఖర్చు చేద్దామని చూసిన సార్. నేను రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. నాకు వాడిన ఫస్ట్ సారికే నాకు అన్ని చూడి కట్టేసిన సార్. చూడితో చాలా ఇబ్బంది ఉండే. అంతకు ముందు నుంచి అంటే చూడికి వస్తుండే కానీ సరిగా కట్టకపోతుండే. ఒకసారి చూడి వచ్చిందంటే మళ్ళీ రెగ్యులర్ గా రాకపోతుండే. వాడిన 3-4 days తర్వాత నుంచి మనకు కనిపిస్తుంది సార్. పాల గ్రోత్ పెరుగుతుంది. వీటికి కండిషన్ బర్రె కానీ గేదె కానీ కండిషన్లోకి వస్తుంది సార్. షైనీగా కనిపిస్తుంది చూడడానికి. ఇది యూట్యూబ్లో చూశాను సార్. నేను కాల్ చేశాను సార్. మన బస్ డిపోలో కానీ ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ మనకు ఆర్డర్ చేస్తాం, మనం తెచ్చుకోవాలి సార్. అలాంటి ఇబ్బంది ఏం కలగలేదు సార్. చేసిన తర్వాత అప్పుడే అప్రోచ్ అవుతారు, మనకు నైటే కాల్ చేసి చెప్తారు, మనం పోయి తెచ్చుకోవాలి సార్. అది ఇబ్బంది ఏమి ఉండదు సార్. దాన్ని బిల్లు గిట్ట పెడతారు సార్. మనము ఫోన్ పే చేయడం ద్వారా అప్పుడే బిల్లు చేసేస్తారు. ఇది వాడకన్నా ముందు నాకు చూడి రాకపోతుండే, మిల్క్ తక్కువ వస్తుండే, వీక్నెస్ కనిపిస్తుండే సార్. ఎంత మేత ఇచ్చినా ఏమిచ్చినా వీక్నెస్. ఇక ఇవి వాడినప్పటి నుంచి నాకు పాలు పెరిగినాయి, కండిషన్లకు వచ్చినాయి. రెగ్యులర్ గా ఎటువంటి రోగాలు రాకుండా గిట్ట ఇబ్బందితో లేకుండా మంచిగా బాగుంది సార్. రోజుకు 1 time ఉదయం కాల్షియం వాడినామంటే సాయంత్రం మినరల్ మిక్చర్ సార్. అదే 100 ml ఏమో కాల్షియం, దాని నుంచి 70 నుంచి 100 grams వరకు మినరల్ మిక్చర్ సార్. మేతలో కానీ వేయచ్చు సార్ మనం, లేదంటే అట్లే డైరెక్ట్ గా అయితే వేయచ్చు. తింటాయి సార్, చల్లుకోవచ్చు, తినవచ్చు, లేదంటే దానాల గిట్ట మిక్స్ చేయొచ్చు. అడ్డీ మంచిగా భలే తింటున్నా సార్. మొత్తం ఏది లేకుండా ఇడిచిపెట్టకుండా మొత్తానికి తింటున్నాయి. అంతకు ముందు వదిలేస్తుండే, ఇవి డైరెక్ట్ వేసినా తింటున్నాయి సార్. బాగుంది సార్, మెల్లు బాగుంది. ఇప్పుడు మొత్తం తినేస్తుంది. అంతకు ముందు పాల డిఫరెంట్ నాకు 2.5 ఇచ్చేది, ఇప్పుడు 3.5, 4 వరకు గిట్ట ఇస్తున్నాయి సార్. వాటి శక్తి మేర పాలిస్తున్నాయి సార్. అంతకు ముందు 10,000 వచ్చేది ఉంటే నాకు ఇప్పుడు ఒక 2-3 వేల నుంచి పెరుగుతూ వచ్చింది సార్. ఫ్యాట్ వేసినప్పుడు పెరిగింది. ఫ్యాట్ వేసినప్పుడు 6 నుంచి 5 వస్తుండే సార్. ఇప్పుడు 7.0 అట్లా వస్తుంది సార్. పర్వాలేదు సార్. నాకు అడిగారు సార్. వాళ్ళతో పాటు నేను ఇట్లా వాడుతున్నా, వాళ్ళకిట నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్. వాళ్ళు గిట్ట వాడుతున్నారు. బాగుంది సార్. అవును సార్, ఇది వాడుకోవచ్చు సార్. ఏ రైతు అయినా సరే ఇది వాడుకోవచ్చు సార్. గ్రోత్ వస్తుంది, సకాలంలో సుడి కడతాయి. నాకైతే ఎయిర్బల్ లాగా మంచిగా ఉంది సార్. కెమికల్ అయితే ఏం లేదు, ఏం లేకుండా మనకు సతాయించవు సార్. దూడ గిట్ట మంచిగా గ్రోత్ గా షైనీగా మనకు వేరే పనులు గిట్ట చేసుకోవచ్చు సార్. అవి ఆనందంగా ఉంటే మనం వేరే పనులు చేసుకోవచ్చు. హ్యాపీనెస్ సార్. అంతకు ముందు చాలా ఇబ్బందులు ఉంటుండే, తుడి కట్టకపోతుండే, ఏమైనా ప్రాబ్లం కూల పడిపోతుండే. కాల్షియం వాడినప్పటి నుంచి అడిగిట గ్రోత్ బాగుంది సార్. ఇది వాడాలి సార్. ఇది ఆదిత్య మినరల్ మిక్చర్, ఈ కాల్షియం ఆదిత్య కాల్షియం వాడితే మనకు గ్రోతింగ్ ఉంటది. సకాలంలో సూడి కడితేనే లాభం సార్. ఏ రైతుకైనా పాడి రంగంలో సూడి కట్టాలి సార్. సూడి కడితేనే లాభం. ఏ రైతులు మాత్రం కంపల్సరీగా ఇది వాడుకోవాల్సింది. 2 సార్, ఉదయం కాల్షియం, సాయంత్రం మినరల్ మిక్చర్ సార్. 2కి వాడతాను సార్. ఎందుకంటే బయటకు వదలం కదా సార్, మనం లోపలనే కట్టేస్తాం. ప్రతి ఒక్క విటమిన్ గానీ కాల్షియం మొత్తం లభిస్తాయి కదా. అవును, చూశాను సార్ నేను. దాని వల్ల అయితే అది బాగుంది సార్. కాపర్ గానీ మెగ్నీషియం అన్ని ఉన్నాయి సార్ దీంట్లో. అన్ని అబ్జర్వ్ చేసిన సార్. ఐరన్, మెగ్నీషియం, శతావరి ఉంది, కాల్షియం ఉంది, విటమిన్ B12 ఉంది, విటమిన్ D3 ఉంది, ఐరన్ ఉంది, మెగ్నీషియం ఉంది. ఇవన్నీ ఉన్నాయి సార్. చాలా డిఫరెంట్ ఉంది, తెలుసు, ఐడియా ఉంది సార్. దాని కొరకే వాడలేదు సార్. అంత ఏదో బయట పాల కేంద్రంలో ఏవి ఇస్తే అది వాడతాయంటే వాడేది తెచ్చి వాడేస్తారు. వాటి వల్ల ఏమి గ్రోత్ అయితే లేకుండే, పాలల్లో దిగుబడి గిట్ట లేకపోతుండే. చూశాను సార్. చిలేటెడ్ ఆదిత్య బాగుంది సార్. దీంట్లో అన్ని ఉన్నాయి సార్. మనకు చదువుకొని ఉంటే మొత్తం ఆల్రెడీ రాసి పెట్టింది సార్. జింక్ కానీ కాపర్ అన్ని ప్రతి ఒక్కటి, సోడియం. సంవత్సరం క్రితం నుంచి వాడుతూ వచ్చాను సార్. అంతకుముందు తెలియలేకపోతుండే కాబట్టి వాడుతుంటే, అట్లే అనుభవం లేకుండే ఏదో వాడంటే వాడుతుంటాం సార్. అట్లా చూసినప్పటి నుంచి ఇక ఆర్డర్ చేసుకుని వాడడమే జరిగింది. ఇక వేరేది వాడతలేదు. 20 kg సార్. 20 kg కాల్షియం, 20 kg మినరల్ మిక్చర్. కంటిన్యూ ఇదే సార్. ఇక వేరేదే వాడుతుంది. వాడుకోవాలి సార్. దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళకిట వాడిన వాళ్ళకు 15 రోజులలో, వారం 15 రోజులలో రిజల్ట్ కనబడుతుంది. రేటింగ్ బాగుంది సార్. నాకైతే 5కి 5